అయితే జలపతిరావు గారు మనం చూస్తే సేంద్రియ ఎరువుల లభ్యత చాలా తక్కువగా ఉంది కదా మనం అనుకున్నట్టుగా. అయితే మరి ముఖ్యంగా ఈ తక్కువ ఉన్న దాటిని ఎక్కువగా వాడేదానికన్నా ముఖ్యంగా ఏ పంటలకు వాడితే బాగుంటుంది? ఇప్పుడు పంటలకు ఆలోచించే ముందమ్మా రైతులు బాగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కొన్ని రకాల ఎరువులు కొన్ని పంటలకు వాడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు పచ్చి రొట్టె ఎరువు వరి సాగు చేసే ప్రతి రైతు పచ్చి రొట్టె సాగు చేసి వేసుకోవచ్చు. అలాగే చెత్త చెదారాన్ని వర్మి కంపోస్ట్గా చేసుకొని కూరగాయలకు పండ్ల తోటలకు ఇలాంటి వాటికి వేసినట్టయితే దిగుబడి పెరుగుతుంది, తెగుళ్ళు రావు, తెగుళ్ళు పురుగులు రాదు కాబట్టి రసాయన కెమికల్స్ వాడటం తగ్గుతుంది, దానివల్ల మార్కెట్లో రేటు బాగా వస్తుంది. తర్వాత సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఈ విధంగా. ఎందుకంటే పురుగు మందులు రసాయనాలతో పనిచేసే కూరగాయలు పండ్లు తీసుకొని అందరూ జనం మరి ఈ సేంద్రియ ఎరువులతో పండించిన పంటకి కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఏమైనా వినియోగదారుడికి అవసరం అవుతుంది? తప్పనిసరిగా ఇప్పుడు అంటారుగా పిండి కొద్ది రొట్ట అన్నట్టుగా వినియోగదారుడి యొక్క అంటే ఆశలకు అనుగుణంగా రైతు పండిస్తున్నాడు కాబట్టి అతనికి సరైనటువంటి మూల్యం చెల్లిస్తే ఆ పంటను అంత ఖర్చు పెట్టి తయారు చేస్తాడు. ఇప్పుడు ఆ పంటనే వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారండి. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సెపరేట్ రేట్ పెట్టాలి, సెపరేట్ రేటు మార్కెట్ లో దానికి విలువ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా రైతు కూడా అదే పద్ధతిలో పాటిస్తాడు. 10 రూపాయలు ఖర్చు ఎక్కువ పెట్టైనా ఆయనకు 5 రూపాయలు లాభం వచ్చే పద్ధతిలో మార్కెట్ ఉంటే వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు ముఖ్యంగా పట్టణాల్లో అయినా సేంద్రియపు ముఖ్యంగా కూరగాయలకు పండ్లకు దానికి సపరేట్ మార్కెట్ డెవలప్ అయ్యి ఆ విధంగా తయారు చేసినట్టు ఉత్పత్తులు మేము కొంటాము అని ఒక రైతులకు తీసుకెళ్ళినట్టయితే ఈ సేంద్రియ వస్తువులు పదార్థాలు ముఖ్య ఎరువులు తప్పనిసరిగా రైతులు కూరగాయలకు పండ్ల తోటలకు డైరెక్ట్గా ఎక్కువ మోతాదులో వాడాలి, ప్రాధాన్యత ఇచ్చి వాడాలి. అలాగే వరి ఉందనుకోండి, మొక్కజొన్న ఉంది, చెరుకు ఉంది, ఇవి ఎక్కువ ఎరువులు వినియోగించుకునేటువంటి పంటలకు అవకాశం ఉన్నంతలో వాడుకొని మిగతాది రసాయనాలు వాడుకోక తప్పదు. ముందు తక్కువగా లభిస్తుంది కాబట్టి కూరగాయలు వాటికి వాడితే బాగుంటుంది. అయితే సుబ్బారెడ్డి గారు పూల తోటలు కూడా పూల తోటలు ఎక్కువ అవుతుంది ఇట్లాంటి. ఓకే అండి. అయితే సుబ్బారెడ్డి గారు ఇప్పుడు చూస్తే మనకి అధిక దిగుబడి వస్తే కానీ, ఎందుకంటే అన్ని రేట్లు ఎక్కువగా పెరిగాయి, అధిక దిగుబడి వస్తే కానీ రైతుకు న్యాయం జరగటం లేదండి. మరి ఈ పరిస్థితుల్లో రైతుకి సేంద్రియ ఎరువులు వాడండి, దీనివల్ల మీకు ఎంతో దిగుబడి వస్తుందని చెప్పడానికి మీరు రైతులను ఎలా కన్విన్స్ చేయగలుగుతున్నారు? ఇక్కడ రైతులకు మనం చెప్పేది ఏంటంటే రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వాడమంటున్నాం. ఎందుకంటే మన యొక్క నేల స్వభావము, భూమి అనేది భూమాత భూదేవి అని అన్నారమ్మా మన పెద్దలు. అంటే భూమిలో శతకోటి మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి. వాటి సంతతి మళ్ళీ తిరిగి అభివృద్ధి చెందాలంటే ఏకైక మార్గం సేంద్రియపు ఎరువులు. మన భూమి యొక్క స్వభావితరాలకి మన భూమి నిస్సత్వ భూమి కాకుండా సారవంతమైనటువంటి భూమిని మన తరతరాల పిల్లల చేతిలో పెట్టాలంటే సేంద్రియపు ఎరువులని తప్పకుండా వాడాలి. రైతుకు అధిక దిగుబడులు రావాలి అంటే రసాయనిక ఎరువులు మాత్రమే వాడితే అధిక దిగుబడులు రావు. మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా రైతుకు పెట్టేటువంటి ఖర్చుకు ఇంతకు ముందు 16 రూపాయలు లాభం వస్తుంటే ఇప్పుడు 6 రూపాయలకు తగ్గిపోయింది. కాబట్టి రసాయనిక ఎరువుల యొక్క వినియోగం పెరగాలి అంటే సేంద్రియపు ఎరువులను తప్పకుండా వాడాలి. రసాయనిక ఎరువులు బిర్యానీ లాంటివి, సేంద్రియపు ఎరువులు మజ్జిగన్నం లాంటిది. మనం ఈయన అచ్చం బిర్యానీ రుచిగా ఉంటుందని తింటే మనకి ఏ విధమైనటువంటి కడుపులో ప్రాబ్లమ్స్ వస్తాయో మన నేలకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మన భూమిని సారవంతంగా ఉంచుకోవాలి, 10 తరాల పాటు పంటలు బాగా పండించాలి అంటే రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను వాడాలి. తద్వారా రైతులకి అధిక దిగుబడులే కాదు, నాణ్యమైనటువంటి దిగుబడులను ఇచ్చేటువంటి అవకాశం చాలా మెరుగ్గా ఉంది. అయితే అధిక దిగుబడి, నాణ్యమైన దిగుబడి ఇది ఒక్కటి విషయమే కాకుండా భూసారం పెరగడానికి కూడా సేంద్రియ ఎరువులు ఎంతో ముఖ్యమని మీరు చెప్తున్నారు. అయితే దీనికి మీ కంపెనీ కూడా ఇప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ వస్తుంది. అయితే దీనికి ప్రభుత్వం తరఫున మీకు ఏ రకమైన ప్రోత్సాహం అందుతుందండి? ప్రస్తుతం రసాయన ఎరువులకైతే ప్రతి బస్తాకి రూపాయి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మేము కూడా ప్రభుత్వాన్ని కోరింది ఏమిటంటే మాకు కూడా ఒక ప్రతి టన్నుకి 500 రూపాయలు సబ్సిడీ ఇస్తే, అంటే ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఇస్తే బహుశా ఈ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఈ సిటీ కంపోస్ట్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసి ప్రతి పల్లెకి మేము అందించే పరిస్థితిలో ఉంటామని. ఈ యొక్క సబ్సిడీ ప్రోత్సాహానికి కూడా గవర్నమెంట్ విభాగం దగ్గర నుంచి కూడా మాకు పాజిటివ్ సిగ్నల్స్ లభించాయి. బహుశా ఈ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి బహుశా 500 రూపాయలు ప్రతి టన్నుకి మాకు రాయితీ ఇచ్చినట్లా మేము ఇంకా మా ఉత్పత్తిని పెంచుకొని ప్రతి రైతుకి గోదావరి గోల్డ్ అందే పరిస్థితిలో మేము మా యొక్క ప్రణాళికలు రూపొందించుకుంటాం. అది కాక వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడం నేరుగా రైతులకు కూడా ప్రభుత్వం సదుపాయాలు కలిగిస్తుంది. ఎందుకంటే చిన్న షెడ్లు కట్టుకొని చెత్త చెదారాన్ని అంటే మామూలుగా ఎర్రలతోటి ఎరువు తయారు చేసుకోవడానికి
మోతాదులు ఇస్తుంది, పచ్చి రొట్టె ఎరువులు కూడా సబ్సిడీలో ఇస్తుంది. కానీ ఎన్ని ఇచ్చినా ప్రభుత్వం ఏమి ఇస్తుందని కాదు, రైతు దీన్ని లాభం ఉంటుందని గుర్తుపెట్టుకొని పాటించడానికి ముఖ్యంగా ఈ వాడటం మొదలు పెడితే తప్ప భూమిగా మిగలదు, వ్యవసాయం మిగలదు, మనముగా మిగలవన్నది అందరూ గమనించాలి. ఓకే, తప్పకుండా అయితే సేంద్రియ ఎరువుల వాడకాన్ని అయితే తప్పకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అయితే మరొకసారి చెప్పండి, సేంద్రియ వ్యవసాయం గురించి రైతులకు మీరు చెప్పదలుచుకునే విషయాన్ని టూకీగా ఒక మాట. ఇప్పుడు ముఖ్యంగా చాలా మంది రైతులు గమనించవలసింది ఏంటంటే, సేంద్రియం అంటే కొనుక్కోవటం అని కాదు అని గమనించండి. కొనుక్కున్నది ఎప్పుడు కొనాలి? రైతు చేసుకోలేనిది, తయారు చేసుకోలేని వస్తువును కొనండి. ఇప్పుడు వీరన్నట్టుగా ఇప్పుడు సిటీలలో పెద్ద పెద్ద అర్బన్ టౌన్లో ఉన్నటువంటి కంపోస్ట్ను వేస్ట్ను అంతా కంపోస్ట్గా తయారు చేసి ఇచ్చింది, దాంట్లో ముఖ్యంగా బయలాజికల్గా అలాంటి కలిపినటువంటిది కొనొచ్చు. పచ్చి రొట్టె ఎరువులు రైతు తన చేనులో తనే వాడుకోవాలి, తన చేనులో ఉన్న చెత్త చెదారాన్ని తనే వర్మి కంపోస్ట్ చేసుకోవాలి. ఇది వాడుతూ మిగతాది బయట నుంచి కంపెనీ నుంచి కొంత కొని కొంత రసాయనాలు వాడుతూ వ్యవసాయం చేయకపోతే తగ్గుతుంది, అంత ఉంటుంది. లేకపోతే ప్రతిదీ కొని చేయాలన్నట్టయితే ఏ రైతు వ్యవసాయం గిట్టుబాటు కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మా స్టూడియోకి వచ్చి రైతులకు మంచి చక్కటి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ రవిప్రసాద్ గారు, అలాగే జలపతిరావు గారు, థ్యాంక్స్ అండి, సుబ్బారెడ్డి గారు. భూసార పరిరక్షణకు నాణ్యమైన వ్యవసాయోత్పత్తుల కోసం సేంద్రియ ఎరువుల వాడకం క్రమంగా పుంజుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే కంపెనీలు నాణ్యమైన సేంద్రియ ఎరువులు తయారు చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చి ఇటు శాస్త్రవేత్తలు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తే అధిక దిగుబడులు తప్పకుండా వస్తాయి. మళ్లీ సేంద్రియ వ్యవసాయానికి పూర్వ వైభవం రావాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి అన్నపూర్ణ.